హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాలంటే కేవలం 2.5 గంటలు చాలు. అలాగే అమరావతి నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే రెప్పపాటులో వెళ్ళొచ్చు. ఇందులో 5 కోట్ల మంది కలలున్నాయి. అలాగే 4 మెట్రో నగరాల గమ్యం ఉంది. ఇదంతా కేవలం ఒక్క బుల్లెట్ ట్రైన్ తోనే సాధ్యమవుతుంది. కానీ ఇది 2030 నాటికి సౌత్ ఇండియాలో వాస్తవంగా జరుగుతుందా, లేక అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఊరిస్తున్న మరో ఎన్నికల స్టంటా? ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్తాను. ఈ ప్రపంచం మారుతోంది, వేగం కూడా పెరుగుతోంది. కానీ మన దగ్గర పట్టాల మీద కేవలం రైళ్లు మాత్రమే నడుస్తాయా, లేక రాజకీయ వ్యూహాలు నడుస్తాయా? ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఈ మెగా ప్రాజెక్టు వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ బుల్లెట్ రైలు అభివృద్ధి దగ్గర ఆగుతుందా, లేక అప్పుల ఊబిలో ఆగుతుందా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక రైలు గురించి కాదు, దక్షిణాది తలరాతను మార్చబోయే ఒక మహా ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు నిజాల గురించి. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ అటు ఢిల్లీ వర్గాల్లోనూ ఒకటే చర్చ. ఏంటి అంటే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు ఈ 4 నగరాలను కలిపే హై స్పీడ్ రైలు కారిడార్ కోసం సర్వే మొదలైంది అని ముఖ్యమంత్రి గారు స్వయంగానే ప్రకటించారు. 2026 జనవరి మధ్యలో వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు ఇప్పుడు తెరపైకి వచ్చింది? అసలు ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో మోడీ ప్రభుత్వం సౌత్ ఇండియా వైపు తన చూపు సారించడం వెనుక ఉన్న ఆర్థిక అలాగే రాజకీయ కోణాలేంటి అంటే ఒకసారి ఊహించుకోండి. హైదరాబాద్ లో టిఫిన్ తిని బయలుదేరితే చెన్నైలో లంచ్ చేసే లోపు మీరక్కడ ఉండొచ్చు. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణం కేవలం 150 నిమిషాలకు తగ్గిపోతుంది. వినడానికి ఒక రకంగా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఈ కల సాకారం కావాలి అంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ భారాన్ని మోయగలదా? కేంద్రం ఇచ్చే నిధులు ఎంత? జపాన్ లాంటి దేశాల నుంచి వచ్చే అప్పులు మనల్ని ఎటు తీసుకెళ్తాయి? ఈ ప్రాజెక్టు రూట్ మ్యాప్ చూస్తే మనకు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం రైలు మార్గం కాదు, ఒక ఎకనామిక్ కారిడార్ అన్నమాట. తెలంగాణలో శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట మీదుగా ఆంధ్రాలో గుంటూరు, అమరావతి, ఒంగోలు, నెల్లూరు దాటుకుంటూ చెన్నైకి చేరుతుంది. అక్కడి నుంచి బెంగళూరుకు అనుసంధానం అవుతుంది. అంటే దక్షిణాదిలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలన్నీ కూడా ఒకే తాటిపైకి వస్తాయన్నమాట. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది, కొత్త కంపెనీలు వస్తాయి, వేల సంఖ్యలో ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కానీ నాణేనికి రెండో వైపు చూస్తే విమర్శకుల ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఒక సెన్సిటివ్ ఇష్యూ. స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ ఉనికి కోసం పోరాడుతూ ఉంటే దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ బుల్లెట్ ట్రైన్ అనే మెగా డ్రీమ్ ను వాడుతున్నారా అనే అనుమానాలను వాళ్ళు బలంగా వినిపిస్తూ ఉన్నారు. సో ఒకవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తుంటే, మరోవైపు బుల్లెట్ ట్రైన్ సర్వేల ముసుగులో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారా అంటే నిజానికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు మొదలై ఇన్నేళ్లవుతున్నా కూడా దాని బడ్జెట్ 1,00,000 కోట్లు దాటి ఇప్పుడు 2 లక్షల కోట్లకు చేరువైంది. భూసేకరణ దగ్గర నుంచి టెక్నికల్ సవాళ్ల వరకు ఎన్నో అడ్డంకులు. మరి ఆంధ్రప్రదేశ్ లో భూసేకరణ అంత సులభమా? అమరావతి రాజధాని విషయంలోనే ఎన్నో వివాదాలు నడుస్తుండగా ఈ కొత్త కారిడార్ కోసం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం అంటే అగ్ని పరీక్షే. అలాగే మరో కీలకమైన అంశం నిధులు. 1 కిలోమీటర్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ వేయడానికి దాదాపు 200 నుండి 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి వేల కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ కు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్రం బడ్జెట్ లో దీనికి కేటాయింపులు ఎంత చేసింది? అండ్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ JICA లాంటి సంస్థలు ఇచ్చే అప్పుల మీద మనం ఎంతకాలం ఆధారపడతాం? అప్పుల బాధతో ఉన్న రాష్ట్రంపై ఇది అదనపు భారం కాదా? సామాన్యుడికి ఈ బుల్లెట్ ట్రైన్ టికెట్ అందుబాటులో ఉంటుందా, లేక ఇది కేవలం కార్పొరేట్ దిగ్గజాలకు మాత్రమే పరిమితమా అంటే ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్టు సమాచారం. అండ్ RITES సంస్థ సర్వేలు నిర్వహిస్తోంది. జపాన్ నుంచి రాబోయే షింకన్సెన్ టెక్నాలజీని ఇక్కడ వాడబోతున్నారు. కానీ ఇవన్నీ కూడా కాగితాల మీద ఉన్నంత వేగంగా పట్టాల మీదకు రావు. 2026లో సర్వే మొదలైతే అసలు పనులు మొదలవ్వడానికి కనీసం మరో 2 ఏళ్లు పడుతుంది. అండ్ ఈలోగా ఎన్నికలు వస్తాయి. అందుకే విమర్శకులు దీని ఒక ఎలక్షన్ స్టంట్ గా అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, భారతదేశం ఒక అగ్రరాజ్యంగా ఎదగాలి అంటే ఇలాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు అవసరం. కానీ అవి సామాన్యుడి కన్నీళ్ల మీదో లేక ఉన్న పరిశ్రమలను అమ్ముకునో సాధించకూడదు. అభివృద్ధి అనేది ఒక సమతుల్యత. ఒకవైపు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతూనే మరోవైపు బుల్లెట్ ట్రైన్ కలలను చూపడం రాజకీయంగా మేలు చేయొచ్చు. కానీ ఆర్థికంగా ఎంతవరకు సమంజసం అనేదే అసలు ప్రశ్న. ఒక విషయం గుర్తుంచుకోవాలి, వేగం సంపదను తెస్తుంది. కానీ ఆ వేగాన్ని తట్టుకునే శక్తి మన ఆర్థిక వ్యవస్థకు ఉందా? 5 కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చే ఈ ప్రాజెక్టు నిజంగానే మోడీ గిఫ్టా, లేక
ఓట్ల కోసం వేసిన మాస్టర్ ప్లానా? అభివృద్ధిని మనం ఆహ్వానిద్దాం, కానీ అదే సమయంలో పాలకుల ప్రాధాన్యతలను కూడా ప్రశ్నిద్దాం. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ పట్టాల మీద పరిగెత్తినా అది సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టకూడదు. అమరావతి భాగ్యరేఖ మారాలి. అలాగే ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కును కూడా కాపాడుకోవాలి. మీరేమనుకుంటున్నారు? అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అవసరమా, లేక ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడమే ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రశ్న అడగడమే మార్పుకు మొదటి అడుగు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.